హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం దేవరా పార్ట్ 1 ట్రైలర్ అయితే మనం రివ్యూ చేద్దాం. అసలు ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని వస్తే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ట్రైలర్లో ఆ చంద్రుడు షార్ట్ బ్లడ్ అయితే ఏదైతే ఉందో అది షార్ట్ ఎదిరిపోయిందంటే ఇందులో 2 షాట్లు ఉన్నాయి. ఒకటి నిప్పులు పట్టుకుని ఒక 2 కత్తులు ఉంటాయి, వెనక ఉందబ్బా అది మాత్రం అదిరిపోయింది. నాకైతే బాగా నచ్చింది. పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సీలా అయితే అనిపించి, అంటే ఆ రకంగా కాదు అంతలా అనిపించింది నాకైతే. ఒక తెలుగు మూవీ ఒక హాలీవుడ్ రేంజ్ ఏంటంటే అలా అనిపించింది. అండ్ లాస్ట్లో ఇది మన షార్క్ అనుకుంటుంది, షార్క్ వచ్చే షార్ట్ మైండ్ బ్లాక్. నిజంగా చెప్తున్నా, ఈ 2 విజువల్స్కి మాత్రం వెయ్యాలనిపించింది నిజంగా. ఇంకా థియేటర్లో అయితే పగిలిపోద్ది. ఇంకా ఇదైతే నాకైతే బాగా నచ్చింది అనే విషయం. ఇంకా దేవరా ట్రైలర్ చూస్తే మైండ్ బ్లాక్ ఫ్లీక్స్ మెంటల్ ఎక్కేసింది నాకైతే. ఇంకా వేరే లెవెల్ ఉందబ్బా ట్రైలర్. నిజంగా చెప్తున్నా, ఏమి సినిమాటోగ్రఫీ, ఏమి విజువల్స్, అబ్బబ్బో నెక్స్ట్ లెవెల్ ఉందంటే ఇంకా చెప్పాలి. మూవీలో ఎంత స్టోరీ స్టఫ్ ఉందంటే తెలిసిపోతుంది. ట్రైలర్ చూస్తే ఇంకా ఎక్కడ ఏదైనా వంక పెట్టదంటే ఏం లేదు అసలుకి. విజువల్స్, మ్యూజిక్, బీజిఎం అబ్బా ఏమైనా ఉందా. నిజంగా చెప్తున్నా, చాలా కూల్ అండ్ కామ్ అండ్ వైలెన్స్ అంత ఉందన్నమాట ఇందులో. చాలా బాగుంది. ఇందులో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది, ఇద్దరు ఎన్టీఆర్స్ ఉన్నారు కదా, ఆల్రెడీ ఆ విషయం తెలిసిందే. బట్ ఇందులో ఇద్దరూ చనిపోరని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఒకడు తండ్రి, ఇంకొకడు కొడుకు. తండ్రి గట్టిగా ధైర్యం, భయం అన్నిటిని మిక్స్ చేస్తే ఉండే అతను తండ్రి. కొడుకు అయితే ఓన్లీ ఇంకా ధైర్యం లేనంటు వ్యక్తి, అంటే ధైర్యంని పెంపొందించుకునే స్టేజ్లో అయితే ఉన్నాడు మనకి కొడుకు. సో ఇద్దరు, అలాగే సైఫ్ అలీ ఖాన్స్లు కూడా ఇద్దరు ఉన్నారు ఇందులో, విలన్స్ కూడా. ఒకడు కొడుకు, తండ్రి. నిజంగా చెప్తున్నా, ఏం లెవెల్లో స్టఫ్ రాసుకున్నాడంటే అబ్బబ్బబ్బా. మొదట స్టార్టింగ్ ప్రకాష్ రాజ్ గారు ఇంకా అసలు భయం అంటే ఏంటో తెలిసిందే దేవర వల్ల అనేసి చెప్పాడు. అబ్బా వేరే మా దేవర నాకైతే చాలా పీక్స్లో నచ్చింది. ఎక్కడ ఏం వంక పెట్టడానికి అసలు లేదు. ఇంకా నిజంగా చెప్తున్నాను, మినిమం మ్యాక్సిమం 1500 కోట్లు, ఇంకా తిరగలేదు. 1500 కోట్ల బొమ్మ ఇది. ఇంకా ఆల్రెడీ ప్రీమియర్స్ బాగా బుక్ అవుతున్నాయి యూఎస్లో కూడా. నార్త్ అమెరికా అండ్ మాత్రం వేరే లెవెల్. నిజంగా ఏం చెప్పాలి. ఇంకా అసలు వచ్చిన సాంగ్సే వేరే లెవెల్లో ఉన్నదంటే ఈ ట్రైలర్ ఇంకొక ఎత్తు అయితే ఉంది. ఇంకా కొరటాల శివ గారు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అయితే ఇందులో కనిపిస్తుందని క్లియర్గా ట్రైలర్ చూస్తే అయితే అర్థమవుతుంది. అసలు ఇదేం కాన్సెప్ట్ అయ్యా, సముద్రంలోకి వెళ్తే ఇంకా అక్కడికి చంపేస్తాడండి. ఇది సముద్రం భయం దాటి సముద్రంలోకి కానీ వెళ్తే అక్కడ కాచుకొని ఉన్నాడు దేవర. అబ్బా ఏం నెక్స్ట్ లెవెల్ రైటింగ్ ఇదైతే. నిజంగా పార్ట్ 2కి కరెక్ట్గా సరిపెట్టారు. అంత స్టోరీ అయితే ఇందులో ఉంది. అంటే ఏదో కుదించి పెట్టే స్టోరీ అయితే కాదు, అదైతే అర్థమవుతుంది. నిజంగా మన దేవర ధైర్యం చంపి భయమును పుట్టించాడు ఒకరికి. సో ఎవరైనా ఇన్కేజ్ మళ్ళీ ఆ ధైర్యాన్ని తెచ్చుకొని మళ్ళీ సముద్రంలోకి వెళ్తే అక్కడ కూర్చున్నాడు. 2 ఏళ్ళు అవుతుందంట సందర్భంలో కాచుకుని. ఆయన ఇంకా చనిపోలేదు, అక్కడ ఉన్నాడు. ఎవరైనా తెగించొస్తే ఆయన అక్కడ వేసేద్దామని. నెక్స్ట్ లెవెల్ రైటింగ్. అండ్ ఎక్కువ శాతం మనకి హీరోయిన్ అయితే కనిపించలేదు. జస్ట్ 2 షార్ట్లు అయితే జాన్వీ కపూర్ని చూపించారు. అంటే జాన్వీ కపూర్ ఒక మాట అంటుంది, నీ తండ్రి రూపం వచ్చింది కానీ నీకు రక్తం రాలేదని. అబ్బా ఏం డైలాగ్ అది అతను. నిజంగా చెప్తున్నా, నేను నెక్స్ట్ మనోడు కూడా కొద్దిగా పెట్టారు. ఎన్టీఆర్ గారికి నెక్స్ట్ లెవెల్ స్టోరీ ఇదైతే హిట్ పక్కా. రాజమౌళి గారు సినిమా తర్వాత అందరికీ ఫ్లాప్స్ పడ్డాయి, కానీ ఇది మాత్రం ఫ్లాప్ అయితే కాదు. హిందీలో కూడా వేరే లెవెల్ మార్కెట్ అయితే సృష్టిస్తుంది ఇది. ఆల్రెడీ ఈ ట్రైలర్ని బట్టే చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ లెవెల్ కమర్షియల్ మూవీ ఇంక ఇది, ఇంకా ఆ రేంజ్లో ఉంది. నిజంగా చెప్తున్నా, ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే ఇంకో వీడియోలో అయితే మనం చేద్దాం. ఇప్పుడే ఇంకో చాలా లేట్ అయ్యాను, ఇప్పుడే చూశాను. ఎగ్జైట్మెంట్తో వెంటనే చేద్దాం వీడియో అనేసి నేనైతే చేశాను. అండ్ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఇది పక్కా 1500 కోట్ల బొమ్మ ఫిక్స్. ఇంకా రాసుకోండి. థ్యాంక్స్. ఇంకా మన వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.